माता की, भारत माता की। We are heartily welcome to our Defence Minister Sri Rajnath Singh ji. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ను హృదయపూర్వకంగా ఆహ్వాన పలకమని కోరుతున్నా. ఈరోజు 5వ తేదీ బాగా మండుటెండ. వాస్తవానికి తప్పని పరిస్థితుల్లో ఈ ఎండలో బయట బహిరంగ సభ పెట్టమంటే ఈ యొక్క ఎన్నికల వేళ అందులో 48 డిగ్రీల ఈ యొక్క కండిషన్స్లో చాలా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో మనము కేవలం కార్యకర్తల మీటింగ్ అని చెప్పినా కూడా ఇంతమంది విచ్చేసిన మీకు అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. రాబోయే 8 రోజుల తర్వాత జరగబోయే 13వ తేదీ నాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనతో పాటు మనవాడు బుల్లెట్ భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఉన్నాడు. ఇక్కడ శంకర్ శ్రీనివాస్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎల్లారెడ్డి గారు ఉన్నారు. అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఒకసారి నేను చెప్పే మాటలు హృదయపూర్వకంగా విన్న తర్వాత వాస్తవం ఈ జీవన ప్రమాణంలో ఒక ఇల్లు ఉండాల, ఇంటికి తోడు ఇంట్లో టాయిలెట్ ఉండాల, దానికి తోడుగా గ్యాస్ కనెక్షన్ ఉండాలి, వంట గ్యాస్, దానికి తోడుగా డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు ఉండాల, దానికి తోడుగా ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, పెన్షన్ ఉండాలా, ఆరోగ్య కార్డు ఉండాలా, ఇంటి బయట సిమెంట్ రోడ్డు ఉండాలా, సిమెంట్ రోడ్డుకు తగ్గట్టుగా డ్రైనేజ్ ఉండాలా, హాస్పిటల్కి పోయేదానికో స్కూల్కి పోయేదానికో మెయిన్ రోడ్డు ఉండాలా, అంగన్వాడీ బిల్డింగ్ ఉండాలా, స్కూల్ బిల్డింగ్ ఉండాలా, దేవాలయం ఉండాలా, చర్చి ఉండాలా, మసీదు ఉండాలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాలుగా మంజూరులో భాగంగా నేను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పనులు నేను 2 నిమిషాలు చెప్తా. హైయెస్ట్ హౌసింగ్ ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత నాకు ఉందంటే చేయొద్దండి. హైయెస్ట్ టాయిలెట్ కట్టించా లేదా అంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి పోతే వాళ్ళకి ఇచ్చే నిధి పేరు మాతృవందనం, తల్లి వందనం, 15,000 రూపాయలు. రైతులైతే 20,000 రూపాయలు ఒక్కొక్క పాస్బుక్కు. ఇవి రావాలంటే, ఈ రోడ్లు పెరగాలంటే, ఇండ్లు శాంక్షన్ కావాలంటే, టాయిలెట్ శాంక్షన్ కావాలంటే, నేషనల్ హైవే రోడ్డు రావాలంటే, సిమెంట్ రోడ్డు రావాలా, పల్లె కంటే డ్రైనేజ్ రావాలంటే, స్కూల్ బిల్డింగ్ రావాలంటే, అంగన్వాడీ బిల్డింగ్ రావాలంటే ఎవరు అధికారంలోకి రావాలా? కేంద్రం అధికారంలోకి రావాలా లేదా? కేంద్రం అధికారంలోకి రావాలంటే ఇక్కడ క్యాండిడేట్ ఎవరు కావాలా? అభ్యర్థి ఎమ్మెల్యేగా నేనైతే ఎంపీ అభ్యర్థి ఎవరు? ఓపీఎస్ అయితే ఎవరు వస్తారు? పైన మన ప్రధానమంత్రి ఎవరు కావాలా? ప్రధానమంత్రి ఎవరు కావాలా? గట్టిగా చెప్పాలా? అదే విధంగా ఇక్కడ సీఎం కావాలంటే ఏం కావాలా? సీఎం కావాలంటే ఎవరు సీఎం కావాలా? ఈ కూటమి అభ్యర్థి అయిన సీఎం కావాలంటే ఇక్కడ అభ్యర్థిగా నేను గెలవాలా లేదా? మీరు దానికి సహకరిస్తారు లేదా? ఈ నిధులు రావాలంటే ఎవరు రావాలా? ఈ రాష్ట్రం కంపు లేపిన వ్యక్తి ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి పాలన బందిపోటు పాలన కదా? బందిపోటు పాలన కదా? గట్టిగా చెప్పాలా? చేతి చెప్పాలా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ పందికొక్కులా కదా? పందికొక్కులా కదా? ఇటువంటి వాళ్ళు అవసరమా? స్థానిక నాయకులు ఎంపీ ఎమ్మెల్యే కాకుండా మిగతా స్థానిక నాయకులు జరగలతో సమానమా కదా? జరగల కాదా? కాబట్టి ఇవన్నీ
వాళ్ళను పక్కకు పెడతారు లేదా? జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడతారు లేదా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మంచి చేసిన సందర్భం ఉందా? రైతులకు ఏమైనా మేలు చేసినాడా? లేదా ఉద్యోగస్తులకు చేసినాడా? లేదా నిరుద్యోగులకు చేసినాడా? లేదా చేనేతలకు చేసినాడా? లేదా మత్స్య కార్మికులు చేసినాడా? లేదా బిల్డర్స్కి చేసినాడా? లేదా భవన కార్మికులు చేసినాడా? ఎవరికన్నా చేసినట్టు ఉంటే చెప్పండి, చేసినాడా లేదా? కాబట్టి అటువంటి వ్యక్తులు అవసరమా? ఇటువంటి వ్యక్తులు పోవాలంటే ఏం కావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలా లేదా? గట్టిగా చెప్పాలా? ఇక్కడ ప్రధానమంత్రి చేసిన ప్రధాన ఐటమ్స్ అందరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు? కరోనాను కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరు? సూర్యఘర్ అంటే ప్రతి ఇంటికి 75,000 చొప్పున సూర్య పలకాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అది కాకుండా ఫసల్ బీమా యోజన పెట్టిన వ్యక్తి ఎవరు? ఈయన ఏం చేసినాడు జగన్ రెడ్డి? ఆ ఫసల్ బీమా యోజన కూడా తుంగలో తగ్గినాడా లేదా? రైతులకు ఏమన్నా సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పనిముట్లు ఏమన్నా ఇచ్చినాడా? చేనేతలకు 2,000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన వ్యక్తి ఎవరు? మోడీజీ. ఈ దాన్ని కూడా ఇక్కడ చీటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చుకొని అందరికీ తుంగలో దక్కిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. సారాయి నేరుగా అమ్ముతున్నాడు లేదా? డీజిల్ రేట్లు పెంచాలేదా? ఆర్టీసీ రేట్లు పెంచాలేదా? కూరగాయల ధరలు పెరిగాయి లేదా? ఏ రేటు అన్నా పెరగకుండా ఉందా? కరెంటు ఛార్జీలు పెంచాలేదా? 300, 400 చేసినా లేదా? తాగునీళ్ళు ఏమన్నా పట్టించుకున్నాడా? రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా? సిమెంట్ రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా? ఏమన్నా ఇల్లు ఏమన్నా కట్టాడా? ఏమన్నా చేసింటే చెప్పండి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను భారతంలోనే లేదా? ఆయనకు వచ్చినందుకు మనమందరం ఆయనకు విషయాలు తెలియజేసే దానికోసం చాలా విషయాలు చెప్పాలా. టైం ఇప్పటికే 1:45 అయింది. ఆయన కూడా మళ్ళీ పోయే టైం అయింది. మళ్ళీ కేవలం ఆయన 20-25 నిమిషాల్లోనే ఆయన వెళ్ళిపోవాలా. ఒకసారి ఆయన ఈ దేశ సేవలో భాగంగా అగ్నిపాత్ అనే స్కీము పెట్టిన వ్యక్తి ఎవరు? అగ్నిపాత్ మిలిటరీలో అగ్నిపత్ అనే ఒక సంక్షేమం, ఒక పట్టుదలగా చేసిన క్యారెక్టర్ ఎవరు? మన యొక్క ఇప్పుడు వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు. కాబట్టి ఆయనకు ఒకసారి గట్టిగా చేయెత్తి పైకి లేచి రాజ్నాథ్ సింగ్ గారికి మీకు ఈ యొక్క కార్యక్రమం పెట్టేందుకు మేమందరం ఈ దేశ రక్షణ కాపాడేందుకు అందరూ గట్టిగా లేచి నిలబడాలా. అసలు మన మోడీ గారికి ఒక మంచి పేరుంది. విశ్వగురు అనే పేరు ఎవరు ప్రపంచంలో? విశ్వగురు ఎవరు? విశ్వకర్మ ప్యాకేజ్ పెట్టినది ఎవరు? విశ్వకర్మ అంటే 18 రకాల కులవృత్తులకు సబ్సిడీతో కూడిన స్కీమ్ పెట్టిన వ్యక్తి విశ్వకర్మ వ్యక్తి, విశ్వగురు. ప్రపంచంలోనే 5వ స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఎవరు? ఫైనాన్స్ సిస్టంలో మోడీ. కాబట్టి మోడీ మద్దతుతో, చంద్రబాబు నాయుడు మద్దతుతో, జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాని కోసం మీరు చేయాల్సిన పనిది 2 ఓట్లు వేయాలా. ఎన్ని వేయాలా? ఏమేమి ఓట్లు వేయాలా? గుర్తు పేరు చెప్పాలా? కమలం. గెలిచాలంటే ఎవరు చేయాలా? ఎవరు గెలవాలా? సైకిల్ ఓటేస్తే ఎవరు గెలుస్తారు? మా భూపేశ్ రెడ్డి గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యేది? ఆదినారాయణ రెడ్డి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది? ఈ కాంబినేషన్ జరగాలా లేదా? నన్ను అడిగినారు కొందరు, మీరు ఎందుకు ఎన్డీఏ కూటమి కావాలని. నేను చెప్పిన ఓ పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఏం చేయాలా? ఊర్లో అందరూ కట్టె తీసుకొని తరమాలే లేదా? దానికోసమే కదా మేము కూటమినేది. ఎవరు పిచ్చి కుక్క? ఇక్కడ ఉండే స్థానిక కుక్కలు ఎవరు? మరియు అవినాష్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలా. నా మీద 2018లో ఒక కోడికత్తి కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? కోడికత్తి కేసు పెట్టిన వ్యక్తి. రెండవది వివేకానంద రెడ్డిని పొద్దున కొండపోటని మధ్యాహ్నానికి వచ్చేళ్ళకల్లా నేను పొడిచి చంపినానని
నా మీద కేసు పెట్టిన వ్యక్తులు ఎవరు? అవినాష్ రెడ్డి. ఆ అవినాష్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు? ఎవరు గుర్తించారు ఆయన ముద్దాయిని? సిబిఐ గుర్తించేదా లేదా? నేను కోడికత్తి కేసులో ముద్దాయి కాదని గుర్తించిన సంస్థ పేరేమి? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 2 కేసుల్లో నేను బయటపడినా. ధర్మం చేసిన, ధర్మం చేయించింది, వాళ్ళు అధర్మం చేసినారు, ముద్దాయిలైనారు, వాళ్ళు ఒక్క పని చేయలే. ఇప్పుడే తిప్పలూరు కృష్ణారెడ్డి గారు చెప్పినారు, అసలు రైతులకు ఏమి చేయాలా? కనీసం కరువు వస్తే కరువు కూడా ప్రకటించారా? ఎత్తేసినారా? లేదంటే చెప్పాలా? లేదంటే విషయం చెప్పాలా? అంటే ఏం బుద్ధి జ్ఞానం లేదా? ధర్మం లేదా? అంటే ఇప్పుడు ఎవరికి పోటీ జరుగుతుంది? ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది లేదా? పవిత్రతకు అపవిత్రతకు జరుగుతుందా లేదా పోటీ? కాబట్టి మీరు ఏమైపుంటారు? ధర్మం వైపుంటారా, ధనం వైపుంటారా అని చెప్తానంట. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు ఏముంది 2000 కాబట్టి 4000 ఇస్తే ఓట్లు ఇస్తారని అట్లే అతను ఆ విధంగా మాట్లాడొచ్చునా? దానికి ఏమన్నా మీరు తలపుతారా? గుంజండి. నేను చెప్తున్నా, 5000 కాబట్టి 10,000 గుంజండి. ఎవరికైనా ఓట్లు వేస్తారా లేదా? తిరుగుతారా లేదా? వరుసగా ఎన్ని రోజులు ఉంది పోలింగు? 8 రోజులు. ఈ పార్టీకి 8వ రోజుకు పోలింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఆయన మన అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, మన అందరి తరఫున ఇప్పుడే ఆయనకు లెటర్ రాసి ఇచ్చిన. మనకు 2 టౌన్లు ఉన్నాయి, ఈ ఎర్రగుంట టౌన్, జమ్మలమూడు టౌన్. వాటిని అప్గ్రేడ్ చేసే దానికోసం స్మార్ట్ సిటీస్గా ప్రకటించమని ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలా. అదే కాకుండా గంటికోట R&R పెండింగ్ పెట్టారు ఎన్నో ఐటమ్స్, ఆ అమౌంట్ రిలీజ్ చేయాలా. అది కాకుండా రాజోలి నిర్మాణం అని పేరు చెప్పి ఎత్తేసినారు. ఇక్కడ ఎర్రగుంటలో, ముద్దనూరులో చిన్న పరిశ్రమలు పెట్టాలా. అదే కాకుండా గంటికోట టూరిజం 100 కోట్లు డబ్బు ఇచ్చినా కూడా దానికి లంచాలకు మరిగి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరంటే అటు జగన్ రెడ్డి, ఇటు అవినాష్ రెడ్డి, ఈ సుధీర్ రెడ్డి. అది కాకుండా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు పెండింగ్, ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు పెండింగ్ పెట్టిన వ్యక్తులు ఎవరంటే ఆ జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి. అవి ఒకటి ఏసీసీ అక్కడ మైలవరం మండలం, మరొకటి ఇక్కడ తేజ సిమెంట్స్. సిగ్గు లేకుండా వాళ్ళ సొంత పెదనాన్నకు, ఎవరు మన సుధీర్ రెడ్డి పెదనాన్న మైసూర్ రెడ్డి వాళ్ళకు తేజ సిమెంట్స్ లైసెన్స్ ఇప్పించే లంచాలు అడిగి ఇష్టం వచ్చేట్టు ఉంటే ఆ ఇండస్ట్రీ కూడా క్లోజ్ అయింది. ఎక్కడైనా రాజకీయాల్లో ఇండస్ట్రీ బాగుండాలా, ఇన్స్టిట్యూషన్ బాగుండాలా, ఇరిగేషన్ బాగుండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, టూరిజం బాగుండాలా. నేను దాని పేరు 4 ఐదు బిల్లు, ఇంటి బిల్లు ఎక్కువ అనుకుంటే విషయం ఉంటే గట్టిగా చేయొద్దండి. ఆయన కూడా టైం అయింది. ఒకసారి గమనించండి, రాజకీయాల్లో ఇండస్ట్రీ, ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం ఎక్కడైతే పెరుగుతుందో అది నిజమైన అభివృద్ధి. ఈ అభివృద్ధి జరగాలంటే మోడీ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఒకవైపు. మోడీ గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉందా లేదా గట్టిగా చెప్పమని కొడుతున్నా. అందరూ ఆయనకు స్వాగతం మరొకసారి పలకాల. ఈ పనులు చేసే వ్యక్తి నేనా కదా? నాకు అనుభవం ఉందా లేదా? నాకు పోరాటం చేసే గుణం ఉందా లేదా? మా భూపేశ్ రెడ్డి ఎంపీ అయితే మేమిద్దరం ఇదే యొక్క కడప జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసడానికి మా దగ్గర కెపాసిటీ ఉందా లేదా? చివరిగా 2 మాటలు అందరూ గట్టిగా చెప్పండి, లేచి గట్టిగా చెప్పండి. ఓట్ ఫార్ సైకిల్, ఓట్ ఫార్ కమలం. అందరికీ నమస్కారం. అరే థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.